నమస్తే. నా పేరు రమేష్ కడారి. హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. సగటు మనిషి ఒక ప్లాట్ గాని, ఒక వ్యవసాయ భూమి కానీ కొనుగోలు చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటి యొక్క పత్రాలను ఏ ఏ పత్రాలను పరిశీలించి ఒక ప్లాట్‌ను కొనుగోలు చేయాలి అనేది మన యొక్క ఈ టాపిక్ యొక్క ముఖ్య అంశం. సగటు మనిషి ప్లాట్ కొనే ముందు ఇప్పుడు చాలా భయపడుతున్నారు. హైదరాబాద్ లాంటి ప్లేస్‌లలో ఒక ప్లాట్ కొనాలంటే చాలా చాలా భయపడుతున్నారు. అందుకనే అందరూ గూడా లేఅవుట్ చేసినటువంటి వెంచర్‌లకెళ్ళిపోతున్నారు. లేఅవుట్ చేసే వెంచర్‌లలో వాళ్ళకున్నటువంటి రేట్లు చూస్తుంటే ఎక్కడికో ఆకాశం కంటి ఉంటుంది. ఆ ప్లాట్‌లను కొనుగోలైనా సిద్ధపడుతున్నారు గానీ, ఒక ఇండివిడ్యువల్‌గా ఉన్న ఒక ప్లాట్‌ను కొనడానికి భయపడుతున్నారు. కాకపోతే మీకు ఈ విషయాలు తెలిసుంటే, ఈ యొక్క ప్లాట్ కొనేటప్పుడు ఈ విషయాలు తెలిసుంటే, మీరు ప్లాట్ సంసిద్ధంగా చక్కగా కొనుగోలు చేయవచ్చు. ఒక ప్లాట్ కొనే ముందు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఏ పత్రాలు పరిశీలించాలి? ఒక ప్లాట్ కొనే ముందు టైటిల్ డీడ్‌ని పరిశీలించాలి. టైటిల్ డీడ్ అంటే ఏమిటి? టైటిల్ డీడ్ అంటే ఆ వ్యక్తికి అమ్ముతున్నటువంటి వ్యక్తికి ఆ యొక్క ప్లాట్ గాని, ఆ యొక్క వ్యవసాయ భూమి గాని ఏ విధంగా వచ్చింది? అంటే అగ్రికల్చర్ నుంచి అది నాన్ అగ్రికల్చర్‌గా మారిందా లేదా? సో, నాలా కన్వర్షన్ అయిందా లేదా? ఆ తర్వాత వచ్చినప్పుడు ఆ టైటిల్ డీడ్ గిఫ్ట్ రూపంలో వచ్చిందా? సేల్ డీడ్ రూపంలో వచ్చిందా? లేదా ఏ విధంగా వచ్చిందనేది మనం పూర్తిగా పరిశీలించుకోవాలి. అంటే ఆ యొక్క ఫ్లో అనేది మనకు చాలా ఇంపార్టెంటు. ఆ యొక్క ఫ్లోలో దాంతో పాటు ఈసీని పరిశీలించాలి. ఈసీ చూసినట్లయితే ఆ ఈసీలో చాలా క్లియర్‌గా ఎవరెవరికి ఆయా భూములు ఎవరెవరికి వచ్చింది అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. బై నంబర్‌లు కూడా చాలా క్లియర్‌గా ఉంటాయి. సో, కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ టైటిల్ డీడ్ దాంతో పాటు దానికి ఈసీకి సంబంధించిన భూములు కూడా చూసుకున్నాం. దాంతో పాటు పహణీ నకలు అంటాం. సో, ఇక రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లలో పహణీ నకలు, 1బి, ఆర్ఓఆర్ వీటిని పరిశీలించినట్లయితే ఆ యొక్క వ్యవసాయ భూమి ఏ గ్రామానికి చెందినది, ఆ గ్రామంలో శివారులో భూమి ఎంతున్నది, ఆ భూమి శివారులో ఎవరికి ఎన్ని భాగాలున్నాయి అన్న విషయాలు కూడా మనకు ఆర్ఓఆర్ ద్వారా, 1బి ద్వారా లేదా అడంగల్ ద్వారా మనకు తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు ఈ యొక్క భూమి కొనుగోలు చేసిన తర్వాత వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత కూడా దాన్ని కంపల్సరీ మ్యూటేషన్ కూడా చేయించుకోవాలి. చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యూటేషన్ చేసుకోకపోవడం వల్ల అదే రిజిస్ట్రేషన్ ఇంకొక వ్యక్తికి కూడా అతను ఆ ప్లాట్‌ని అమ్ముతున్నాడు. అప్పుడు రెండో వ్యక్తి ఆ ప్లాట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యూటేషన్ చేసుకున్నట్లయితే ఆ ప్లాటు 2 వ్యక్తులకు అమ్మినట్లయి దాన్ని డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యి దాని ద్వారా ఆ యొక్క అతనికి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంటే ఇప్పుడు మనం ప్లాట్ కొనుగోలు చేయడం ఎంతనో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మ్యూటేషన్ చేసుకోవడం కూడా అంతే బాధ్యతాయుతంగా తీసుకోవాలి. అంతేకాకుండా ఒక ప్లాట్ కొనుగోలు చేసినప్పుడు దాని యొక్క పూర్వపనులు అనగా లింక్ డాక్యుమెంట్స్‌ను పూర్తిగా పరిశీలించాలి. ఎన్ని సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ పరిశీలించాలి? మినిమమ్ 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్ పరిశీలించాలి. 30 సంవత్సరాలకు ఉన్నటువంటి ఫ్లోను చూసుకున్నట్లయితే, ఆ 30 సంవత్సరాల ఆస్తి ఎవరెవరి నుంచి ఎవరికి సంక్రమించింది, ఎవరెవరి నుంచి ఎవరికొచ్చింది, అవన్నీ లింక్ డాక్యుమెంట్‌లను చాలా పరిశీలించినట్లయితే తప్పకుండా ఆ ప్లాట్ మనం కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఆ ప్లాట్ మనం పరిశీలించలేనట్లయితే అంతేకాకుండా దానికోసము ఫిజికల్‌గా మనము ఆ ప్లాట్‌ని అపియర్ అయ్యి చూడాలి. అంటే ఫిజికల్ పొజిషన్‌లో ఉండి, అంటే ఆ పొజిషన్‌లో ఉన్నప్పుడు పోయి ప్లాట్ దగ్గరికెళ్ళి ఆ పొజిషన్‌కి ఉన్న ఉత్తర దిక్కు ఎవరు, దక్షిణ దిక్కు ఎవరు, తూర్పు ఎవరు, పడమర ఎవరు గమనించడంతో పాటు సరిహద్దులు కూడా కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా ఈ యొక్క బై నంబర్‌లకు ఉన్నటువంటి ప్లాట్‌లకు లింకులు కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అని ఫిజికల్‌గా వెళ్లి కూడా పరిశీలించాలి. అంతేకాకుండా ఇవన్నీ కుదిరినప్పుడు అతను కాదు అనుకున్నప్పుడు మీరు ఒక లీగల్ అడ్వైజర్ ఎవరన్నా మంచి అడ్వకేట్‌ని చూసి ఎక్స్‌పీరియన్స్ ఉన్న అడ్వకేట్‌ని చూసుకొని లీగల్ అడ్వైజ్‌ని సంప్రదించినట్లయితే మీ యొక్క టైటిల్ డీడ్ అలాగే లింక్ డాక్యుమెంట్స్ ఈ యొక్క 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చూస్తారనమాట. అప్పుడు మనం ధైర్యంగా ఆ ప్లాట్‌ని కొనుగోలు చేయవచ్చు. సో, ప్లాట్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రం మ్యూటేషన్ కూడా మాత్రం కంపల్సరీ మర్చిపోకుండా ఉండాలి. ఆ ప్లాట్ పైన లోన్‌లేమన్నా వస్తున్నాయా కూడా చూసుకోవాలి. ఇంతకుముందు లోన్‌లేమన్నా ఉన్నాయా? డబుల్ రిజిస్ట్రేషన్‌లు ఏమన్నా ఉన్నాయా? లోన్‌లుంటే లోన్‌లు క్లియర్‌గా అయినాయా లేవా? చూసుకోవాలి. లేదా ఇప్పుడు మనం ప్లాట్ తీసుకున్నట్లయితే మనకు లోన్ వస్తున్నదా లేదో కూడా పరిశీలించాలి. ఒకవేళ లోన్ వస్తున్నట్లయితే బ్యాంక్ వాళ్ళు కూడా ఆ ప్లాట్‌ని ఖచ్చితంగా పరిశీలించి వారి యొక్క లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ బ్యాంక్ ప్లాట్ మంచిదని చెప్పగలుగుతారు. మీకు లోన్ వస్తుందంటే ఆ ప్లాట్ కూడా మంచి ప్లాటు, పర్ఫెక్ట్‌గా ఉందని అర్థం. సో, మనం హైదరాబాద్ లాంటి సిటీలలో ప్లాట్ కొనేటప్పుడు మాత్రం అది హెచ్ఎండిఏ ప్లాటా, జిహెచ్ఎంసీ ప్లాటా, డీటీడీసీ ప్లాటా, అదే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్లాటా చూసుకొని ఆ ప్లాట్‌లని మనం కొనుగోలు చేయవచ్చు. సో, ప్లాట్లు కొనేటప్పుడు మాత్రం ఈ యొక్క 3 విషయాలు మాత్రం గమనించినట్లయితే చాలు. ఒకటి డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నదా లేదా? ఫ్లోర్ 30 ఇయర్స్ నుంచి కరెక్ట్‌గా ఉన్నదా లేదా? లేదా ఏమన్నా డబుల్ రిజిస్ట్రేషన్స్ అయినాయా? లేదా ఆ యొక్క లింక్ డాక్యుమెంట్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఇంకొకటి విషయం ఈసీలో ఎవరెవరి పేర్లున్నాయి అని చూసుకోవాలి. ముఖ్యమైన విషయం ఇంకోటి లాస్ట్ చివరిలో చెప్తాను. అమ్మే వ్యక్తికి ఆ ప్లాట్ అమ్మే అర్హత ఉన్నదా లేదా చూడాలి. ఇది మాత్రం చూడకుండా చాలామంది అమ్మే వ్యక్తులు చాలామంది
ఈ యొక్క జీపీఏ హోల్డర్ రూపంలో వస్తారు. జీపీఏ అంటే జీపీఏ హోల్డర్ రూపంలో వచ్చినప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఇద్దరికి లేదా ముగ్గురికి జీపీఏ ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఒకటే వ్యక్తి ఇద్దరికి ఒక వ్యక్తి జీపీఏ గోల్డ్ అమ్ముతాడు. ఇంకొకతనికి అమ్ముతాడు. అప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ ఏర్పడతాయి. కాబట్టి అమ్మే వ్యక్తికి అర్హత ఉన్నదా లేదా అని చూసుకున్నప్పుడు అప్పుడు ఆ ప్లాట్ మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. సాధారణ వ్యక్తులు ఒక ప్లాట్‌ను కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ పరిశీలించాలో ఈ వీడియో ద్వారా మీకు క్లియర్‌గా తెలియజేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్లున్నైతే మీరు నా కాంటాక్ట్ నంబర్ 9848120631కి సంప్రదించొచ్చు. థాంక్ యూ.